పేజీ మేకర్ కానీ కొలరా కానీ ఫోటోషాప్లో కానీ మనం వర్క్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో మాత్రమే వర్క్ చేసుకోగలుగుతాం. ఏ షేప్ తీసుకున్నా దాన్ని వర్క్ చేసేటప్పుడు స్క్వేర్స్ కానీ సర్కిల్స్ కానీ వాటిని మనం 2D ఫార్మాట్లోనే వర్క్ చేయగలుగుతాం. కానీ మాయా కానీ 3D మ్యాక్స్ కొన్ని 3D సాఫ్ట్వేర్లని తీసుకుంటే అందులో మనం ఎక్స్ వై యాక్సిస్తో పాటు జెడ్ యాక్సిస్లో కూడా వర్క్ చేయగలుగుతాము. ఆ షేపుల్ని మనం మోడలింగ్ చేసేటప్పుడు కూడా 3D ఫార్మాట్లో చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటోషాప్లో చూసినట్టయితే మనం ఇక్కడ ఒక స్క్వేర్ని సర్కిల్ని చూస్తున్నాం. ఇవి 2D ఫార్మాట్లో మనకు కనబడుతున్నాయి. అదే 3D సాఫ్ట్వేర్ తీసుకుంటే ఇది మాయా సాఫ్ట్వేరు. ఇందాక మనం స్క్వేర్ని 2D ఫార్మాట్లో చూసాము. అదే స్క్వేర్ని మనం మాయాలో వర్క్ చేయాలంటే ఇందాక మనం ఇంతవరకే 2Dలో వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మాత్రమే చూడగలిగాము, అంతవరకే వర్క్ చేసుకోగలుగుతాం. కానీ 3D మాయాలో 3D ఫార్మాట్లో ఈ జెడ్ యాక్సిస్లో కూడా మనం వర్క్ చేయగలుగుతాం. అంటే 3Dలో మొత్తం కంప్లీట్ 3Dలో వర్క్ చేయగలుగుతాం. ఇక మాయా సాఫ్ట్వేర్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది యూ పోర్ట్స్ గురించి.